Welcome to Naresh Academy, APPSC Group 2 Mains Exams Paper 2 Section B, శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 క్వశ్చన్ నంబర్ 1 వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024ని ఎవరు విడుదల చేశారు? సమాధానం ఇటీవలే ఆస్ట్రియాలోని వియన్నాలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనడ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024ని విడుదల చేశారు. క్వశ్చన్ నంబర్ 2 వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 అంటే ఏమిటి? సమాధానం 2020 మరియు 2016 ప్రచురణల తర్వాత సిరీస్లో ఇది 3వ నివేదిక. ఇది అంతరించిపోతున్న జంతుజాలం మరియు వృక్షజాలం సైట్స్ లో అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్లో జాబితా చేయబడిన వన్యప్రాణుల జాతుల అక్రమ వ్యాపారంలో ట్రెండ్లపై నవీకరించబడిన దృష్టిని అందిస్తుంది. పరిగణించబడిన డేటా నివేదికలోని నిర్బంధించబడిన డేటా 2015-2021 మధ్యకాలంలో 162 దేశాలు మరియు భూభాగాల్లో అక్రమ వాణిజ్యాన్ని నమోదు చేసింది. ఇది దాదాపు 4000 వృక్ష మరియు జంతు జాతులపై ప్రభావం చూపింది. వీటిలో 3250 సైట్స్ అనుబంధాలలో జాబితా చేయబడ్డాయి. నివేదికలోని డేటా ఎక్కువగా అందుబాటులో ఉన్న జాతీయ వార్షిక అక్రమ వాణిజ్య నివేదికల నుండి తీసుకోబడింది. ప్రతి సంవత్సరం సైట్స్ పార్టీలు సమర్పించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రాముఖ్యత ఈ ఎడిషన్లో ప్రపంచ స్థాయిలో వన్యప్రాణుల అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాల కారణాలు మరియు ప్రభావాల అంచనాపై కొత్త ప్రాధాన్యత ఇవ్వబడింది. క్వశ్చన్ నంబర్ 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2024 నివేదికలోని ముఖ్యాంశాలు. వివరణ 2015 నుండి 2021 మధ్య కాలంలో ఖడ్గమృగం మరియు దేవదారు అత్యంత ప్రభావితమైన జంతువు మరియు వృక్ష జాతులుగా నివేదిక గుర్తించింది. 2024 నివేదిక 2016 మరియు 2020లో వచ్చిన 3వ ఎడిషన్ జోక్యాల ప్రభావంతో పాటు వన్యప్రాణుల అక్రమ రవాణా పోకడలు, హాని మరియు ప్రభావాల యొక్క సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. ఏనుగులు మరియు ఖడ్గమృగాలు వంటి ఐకానిక్ జాతుల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో పురోగతి ఉన్నప్పటికీ వన్యప్రాణుల అక్రమ రవాణాదారులు చాలా అనుకూలతను కలిగి ఉన్నారు. గుర్తించకుండా తప్పించుకోవడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. దృఢమైన అంతర్జాతీయ సహకారంతో పాటు వాణిజ్య గొలుసు అంతటా బలమైన పొందిక మరియు సామరస్యం అవసరమని నివేదిక నొక్కి చెప్పింది. క్వశ్చన్ నంబర్ 4 అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో జంతు జాతులు ఏవి? సమాధానం అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో కీలక మార్కెట్లు ప్రామాణిక నిర్బంధించబడిన సూచిక ఆధారంగా గమనించిన అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో ఎక్కువ భాగం ఉన్న 15 విస్తృత మార్కెట్లను నివేదిక గుర్తిస్తుంది. ఈ మార్కెట్లు ట్రాఫికర్లు లక్ష్యంగా చేసుకున్న క్లిష్టమైన జాతులను వెల్లడిస్తాయి. జంతు జాతులు రినో హార్న్ అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో 29% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది జంతు జాతులలో అతిపెద్ద మార్కెట్గా మారింది. పాంగోలిన్ స్కేల్స్ మార్కెట్లో 28% ఉన్నాయి. ఏనుగు దంతాలు వ్యాపారంలో 15% వాటా ఉంది. ఇతర ముఖ్యమైన జాతులలో ఈల్స్ 5%, మొసళ్ళు 5%, చిలుకలు మరియు కాకాటూలు 2%, మాంసాహారులు 2%, తాబేళ్లు మరియు తాబేళ్లు 2%, పాములు 2%, సముద్ర గుర్రాలు 2% మరియు ఇతరులు 8%. క్వశ్చన్ నంబర్ 5 అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలో మొక్కల జాతులు ఏవి? సమాధానం మొక్కల జాతులు సెడార్లు మరియు ఇతర సపిండేస్ అక్రమ మొక్కల వాణిజ్య మార్కెట్లో 47% ఉన్నాయి. రోజ్వుడ్లు మార్కెట్లో 35% ఉన్నాయి. అగర్వుడ్ మరియు ఇతర మిట్టేస్ వాణిజ్యంలో 13% వాటా. గోల్డెన్ చికెన్ ఫెర్న్ మరియు ఆర్కిడ్లు ప్రతి ఒక్కటి మార్కెట్లో 1% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇతర జాతులు మిగిలిన 3% ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 6 అక్రమ రవాణా వల్ల ప్రభావితమైన అనేక రకాల జీవవైవిధ్య ఏమిటి? డైవర్సిటీ ఇన్ సీజర్స్ ఇది అక్రమ రవాణా వల్ల ప్రభావితమైన అనేక రకాల జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది.
సీజర్ బ్రేక్డౌన్. పగడాలు మొత్తం మూర్ఛలలో 16%. మొసళ్ళు 9%. ఏనుగులు 6%. బివాల్వ్ మొలస్క్లు 6%. మాంసాహారులు 5%. చిలుకలు మరియు కాకాటూలు 4%. ఆర్కిడ్లు 4%. తాబేళ్లు మరియు తాబేళ్లు 4%. పాములు 4%. రోజ్వుడ్ 4%. జిన్సెన్స్ మరియు కాస్టస్ రూట్ ఒక్కొక్కటి 3%. కలబంద మరియు ఇతర లిలియల్స్ 3%. కాక్టీ 3%. ఈవెంటోడ్ అంగులేట్స్ 2%. స్టర్జన్లు మరియు తెడ్డు చేపలు 2%. పాంగోలిన్లు 2%. సముద్ర నత్తలు 2%. బల్లులు 2%. ఎరపక్షులు 1. ఇతర జాతులు 16%. క్వెశ్చన్ నంబర్ 6. అక్రమ రవాణాలో స్వాధీనం చేసుకున్న వస్తువుల రకాలు ఏమిటి? చాలా తరచుగా స్వాధీనం చేసుకున్న వస్తువుల రకాలు మరియు ట్రాఫికర్లు ఉపయోగించే పద్ధతులను కూడా నివేదిక వివరిస్తుంది. సరుకులు పగడపు ముక్కలు 2015-2016లో మొత్తం మూర్ఛలలో 16%. ప్రత్యక్ష నమూనాలు 15%. జంతు ఉత్పత్తులతో తయారు చేయబడిన మందులు 10%. జంతు మాంసం, పెంకులు మరియు చిన్న తోలు ఉత్పత్తులు ప్రతి ఒక్కటి 6%. ఇతర వస్తువులలో జంతు శరీరాలు 4%, మొక్కల మూలాలు 3%, సారం 3%, దంతపు చెక్కడం 3% మరియు ఇతరాలు 28% ఉన్నాయి. డ్రగ్స్ అండ్ క్రైమ్పై ఐక్యరాజ్యసమితి కార్యాలయం గురించి తెలపండి. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అన్క్. ఇది ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి లీడ్ ప్రోగ్రాంను అమలు చేయడానికి బాధ్యత వహించడంతో పాటు అక్రమ మాదక ద్రవ్యాలు మరియు అంతర్జాతీయ నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రపంచ నాయకుడు. ఇది యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రాం మరియు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్ మధ్య విలీనం ద్వారా 1997లో స్థాపించబడింది. దాని విధులు ఏమిటి? మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది పనిచేస్తుంది. అక్రమ మాదక ద్రవ్యాల ఉత్పత్తి మరియు అక్రమ రవాణా మరియు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ చర్యను బలోపేతం చేయండి. ఇది నేర నివారణను మెరుగుపరచడానికి మరియు చట్ట పాలనను బలోపేతం చేయడానికి, స్థిరమైన మరియు ఆచరణీయమైన నేర న్యాయ వ్యవస్థలను ప్రోత్సహించడానికి మరియు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు మరియు అవినీతి యొక్క పెరుగుతున్న బెదిరింపులను ఎదుర్కోవడానికి నేర న్యాయ సంస్కరణలో సహాయం చేయడానికి కూడా పనిచేస్తుంది. 2002లో జనరల్ అసెంబ్లీ అన్క్ యొక్క టెర్రరిజం ప్రివెన్షన్ బ్రాంచ్ కోసం విస్తరించిన కార్యకలాపాల కార్యక్రమాన్ని ఆమోదించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 18 సార్వత్రిక చట్టపరమైన సాధనాలను ఆమోదించడంలో మరియు అమలు చేయడంలో అభ్యర్థనపై రాష్ట్రాలకు సహాయం అందించడంపై కార్యకలాపాలు దృష్టి సారిస్తాయి. నిధులు ఇది మా పనిలో ఎక్కువ భాగాన్ని నిర్వహించడానికి ప్రధానంగా ప్రభుత్వాల నుండి స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడుతుంది. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. వన్యప్రాణుల నేరాలను తనిఖీ చేసేందుకు నిబంధన. గ్లోబల్ కోఆపరేషన్ ఇన్ కాంబాటింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్. వన్యప్రాణుల నేరాలను ఎదుర్కోవడంలో ప్రపంచ సహకారం. 1. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆన్ కాంబాటింగ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ (ICCW). 2. ఏసియన్ వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (ASEAN). 3. సౌత్ ఏసియా వైల్డ్ లైఫ్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (SOEN). 4. కన్వెన్షన్ అగెన్స్ట్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (UNTOC) 2000. 5. ట్రాఫిక్ ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఇన్ కామర్స్. 6. ద వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. 7. ఎన్వైరన్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 8. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్. భారతదేశంలో వన్యప్రాణుల కోసం రాజ్యాంగ నిబంధనలు.
అధికార బదిలీ 1976 నాటి 42వ సవరణ చట్టం అడవులు మరియు వన్య జంతువులు మరియు పక్షుల రక్షణ అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు బదిలీ చేసింది. ప్రాథమిక విధి రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(a)(g) అడవులు మరియు వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం మరియు మెరుగుపరచడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. ఆదేశిక సూత్రాలు ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(a) పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి మరియు దేశంలోని అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్రం ప్రయత్నిస్తుంది. భారతదేశంలో చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 వన్యప్రాణుల వ్యాపారాన్ని నియంత్రించడానికి మరియు నియంత్రించడానికి భారతదేశం బలమైన చట్టపరమైన మరియు విధాన ఫ్రేమ్వర్క్ను కలిగి ఉంది. సైట్స్ సభ్యత్వం భారతదేశం 1976 నుండి లో సభ్యదేశంగా ఉంది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCB ఇది దేశంలో వ్యవస్థీకృత వన్యప్రాణుల నేరాలను ఎదుర్కోవడానికి పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధమైన బహుళ క్రమశిక్షణ సంస్థ. భారతదేశంలో పరిరక్షణ ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మానవ ఏనుగుల సంఘర్షణను పరిష్కరిస్తుంది మరియు ఏనుగుల ఆవాసాలను కాపాడుతుంది. ప్రాజెక్ట్ టైగర్ అంతరించిపోతున్న పులులను మరియు వాటి ఆవాసాలను సంరక్షిస్తుంది. భారతదేశంలో వన్యప్రాణుల వాణిజ్యం వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన టాప్ 20 దేశాలలో భారతదేశం ఒకటి మరియు వాయుమార్గంలో వన్యప్రాణుల అక్రమ రవాణాలో మొదటి 10 దేశాలలో ఒకటి. భారతదేశంలోకి మరియు వెలుపల అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ప్రధానంగా ఈశాన్య లేదా విమానాశ్రయాల ద్వారా జరుగుతుంది. ఈ అక్రమ కార్యకలాపాలకు చెన్నై, ముంబై విమానాశ్రయాలు ప్రధాన కేంద్రాలు. ప్రధాన ట్రాఫికింగ్ మార్గాలు భారతదేశం కూడా విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు భూ సరిహద్దుల వద్ద, ముఖ్యంగా మిజోరాం మరియు మణిపూర్ వంటి రాష్ట్రాల్లో వన్యప్రాణుల నిర్బంధాలను చూసింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక 2022 నుంచి 23 వరకు ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 2022-23లో 1652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు మరియు ఉభయచర జాతులను స్వాధీనం చేసుకుంది. దాదాపు 40% మూర్ఛలు బెదిరింపు లేదా సమీపంలో బెదిరింపు జాతులుగా వర్గీకరించబడ్డాయి. UPSC ప్రశ్న వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 యొక్క షెడ్యూల్ 6 క్రింద ఒక నిర్దిష్ట వృక్ష జాతులను ఉంచినట్లయితే దాని అంతరార్థం ఏమిటి? UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2020 ప్రిలిమ్స్. ఆ మొక్కను పెంచడానికి లైసెన్స్ అవసరం. B అటువంటి మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయలేము. C ఇది జన్యుపరంగా మార్పు చెందిన పంట మొక్క. అటువంటి మొక్క పర్యావరణ వ్యవస్థకు హానికరం మరియు హానికరం. సమాధానం A. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.